ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ని కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఇక ఏ పార్టీలోనూ చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు అని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా మరో 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ శనివారమే దానికి రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ని కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఇక ఏ పార్టీలోనూ చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు అని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా మరో 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ శనివారమే దానికి రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు వైసీపీ కీలక నేత జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశారు. అయితే ఇది వైఎస్ జగన్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి భిక్షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడా ఆ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా చేరువాదుడిగా ఉంటున్నటువంటి పార్టీ వ్యవహారాలు చేరువాదుడిగా ఉంటున్నప్పుడు విజయసాయిరెడ్డి అదేవిధంగా వాళ్ళ కంపెనీలకు ఆడిటర్ గా ముందు పనిచేశారు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా వైఎస్ జగన్ కు తోడుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక భూమిక పోషించారు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఏపీలో అధికారంలోకి రావడానికి కూడా విజయసాయిరెడ్డి కృషి ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా గత కొంతకాలంలో కూడా విజయసాయిరెడ్డిని పార్టీ కొన్ని కారణాల వల్ల ఆయనపై వస్తున్నటువంటి కొన్ని కారణాలతో కూడా పార్టీ దూరం చేసిందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మనస్తాపం చెందినటువంటి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో ఏదైతే ధన్కర్ రాజ్యసభ చైర్మన్ ధన్కర్ కి రాజీనామాను సమర్పించే పరిస్థితి స్పీకర్ ఫార్మెట్ లో. ఈ నేపథ్యంలో కూడా ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. గత కొంతకాలంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే దూరంగా ఉంటున్నటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో కూడా అంత షాక్ పోయారు. అదేవిధంగా తాను ఇక్కడ నుండి ఏ పార్టీలో కొనసాగను, వ్యవసాయమే నా ప్రధాన వృత్తి అంటూ కూడా లేఖలో కూడా జగన్ కి కూడా లేఖ సుదీర్ఘ అంటే లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఆయన జీవితానికి లైఫ్ సంబంధించిన అన్ని విషయాల్లో ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు రాజీనామా చేస్తున్న అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేశారని చెప్పొచ్చు. మరొక వైపు ఆ లేఖలో కూడా కొన్ని అంటే సంక్షేమ విషయాలు కూడా మెన్షన్ చేసే పరిస్థితి ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో తనకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి దేశాలు అంటూ కూడా పేర్కొన్నారు. మరొక వైపు టీడీపీ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో రాజకీయ విభేదాలే తప్ప ఎలాంటి తనకు గౌరవ శత్రుత్వం లేదంటూ కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు వాళ్ళు అసలు పొగుడుతూ మాట్లాడిన నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే దీనికి సంబంధించి అంటే మరొక వైపు ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా పొగుడుతూ మాట్లాడిన పరిస్థితి. ఈ క్రమంలో ఇటు అంటే ఎన్డీఏ ఒత్తిళ్ల మేరకు
కూటమి ఒత్తిళ్ల మేరకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటూ కూడా ప్రచారం అంటే ఇటు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తానికి విజయసాయిరెడ్డికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కూడా సంచలనంగా మారింది. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఇటు జగన్ కి షాక్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే జగన్ స్పందించలేదు. ఆ జగన్ ఏ విధంగా స్పందిస్తారని మాత్రం చూడాల్సిన పరిస్థితి ఆసక్తిగా మారింది. జగన్ స్పందన ఏంటనేది మాత్రం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.